10 మందికి పెట్టాలన్న గొప్ప ఆలోచన ఉండాలి. మరి అన్నిటికంటే గొప్ప దానం అంటే మించిన పని లేదు. మరి పౌరులకు ఇవ్వండి పర్వాలేదు, వీధిలోకి వచ్చినటువంటి ముష్టివాడికి ఇవ్వండి తప్పులేదు, లేదా పురోహితులకు ఇవ్వండి, దేవాలయం అండి, అర్చకులకు ఇవ్వండి, లేదా బంధువులకు పెట్టండి, స్నేహితులకు పెట్టండి. ఎవరికి పెట్టిన అన్నదానం చాలా శ్రేష్టము. మన భారతీయ సంప్రదాయం అన్నదానం పెట్టడం. అందువల్ల అన్నదానం లేనిది ఏది పరిపూర్ణం కాదు. అన్నదానం చేసి నాకు సంతోషమే. ప్రతి చిన్న పనికి అన్నదానం బదులు ప్రసాదమైన దోషులతో పెడతారండి. ఇలాగా అది మన సాంప్రదాయం కానే కాదు. భజనకు వచ్చిన నిద్ర పెట్టరా అంటాం, ఇస్తాం, తింటారు. అది భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి పదం. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. ఎంత అవకాశం లేకపోతే ఒక గో వెళ్ళిపోతుంటే ఒక పండు పెట్టండి, ఒక అన్నం పెట్టండి, లేదా చిన్న బెల్లం మొక్క పెట్టండి, గడ్డి పండు ఇవ్వండి. ఇలాగ అన్నదానం చేయడం వల్ల మనకి సర్వశుభాలు జరుగుతాయి. అందువల్ల దాన కాల్పుణ్య అన్నదానార్థం బింబ సంప్రదాయం వదిలేయండి. ఎంతో కొంత అనుకొని బియ్యము ఈ యజ్ఞోత్సవం చెప్తాను. మీరు కూడా బాబు తర్వాత ఈ అన్నదానంలో మీరు ఏమదలుచుకుంటే మాకు ఇవ్వండి బాబు, మీరు ఏమదలుచుకుంటే మీ పురోహితులకు ఇవ్వండి. ప్రత్యేకంగా దేవాలయానికి ప్రత్యేకంగా ఇద్దరు ఇవ్వచ్చు. అది అంటారని నేను చెప్పను. ఎంతైనా మీ మనసోత్సాహంగా అన్నదానానికి ఇస్తే దేవుడు మంట వెండి పెడితే పెడతాడు ఆయన. మా సంగతి వేరు, మా సంగతి. మీరు మీ పురోహితులకు ఇవ్వాలి బాబు, మీరు మాకు ఇవ్వాలి బాబు. ఇద్దరు కలిసి ఎంతో కొంత మన దేవాలయానికి సమర్పించాలి.